ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 14 వచనం 15 వచనం. నేను గొర్రెల మంచి కాపరిని. 15 వచనం. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెల మంచి కాపరిని. గొర్రెలంటే ఎవరు? నువ్వు, నేను, మనమందరం. మనం గొర్రెల వంటి వారము. గొర్రెలు యజమానుని యొక్క మాట వినవు. ఇటు రమ్మంటే అటు వెళ్తాయి, అటు రమ్మంటే ఇటు వస్తాయి. అవి బాగా విసిగిస్తాయి. యజమానునైనా యజమానురాలనైనా చాలా ఆయాస పెడతాయి, ఎంతగానో అల్లరి చేస్తాయి. వాటికి తెలియదు. అయినప్పటికీ సొంత యజమాని ఏం చేస్తాడు? ఏమాత్రం విసుగు చెందకుండా వాటిని ఎంతగానో ఆప్యాయంగా చూసుకుంటాడు. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు కొడతాం కూడా జరుగుతుంది. అది ఎవరు? గొర్రెల యొక్క యజమానులు చేసే పని. అయితే గొర్రెలతో పోల్చిన మనల్ని పోల్చాడు దేవుడు. మన యొక్క గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో ఆప్యాయంగా, ఎంతో ముద్దుగా, గొర్రెల్లాంటి మనల్ని ఎంతో కనికరం చూపుతూ, ఎంతో ప్రేమను చూపుతూ, ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ ఎంతో ఆప్యాయంగా ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేశాడు. ముందు కూడా ఆయన చేసే దేవుడు. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అంటున్నాడు. తండ్రి ఏం చేశాడు? తన ప్రియకుమార్ని లోకాన్ని పంపించి సిలువలో కార్చిన రక్తధారల ద్వారా మనల్ని ఆయన విలువైన రక్తంతో కొనుక్కున్నాడు. కొనుక్కోవడమే కాకుండా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. గొర్రెల స్వభావం లాంటి మనల్ని ఎంతగానో ఆయన దినదినము పోషిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ కాపాడుతున్నాడు. ఏమాత్రము పడిపోకుండా, జారిపోకుండా, అంత మాత్రమే కాకుండా ఈ లోకమనే ఈ యొక్క బురదలో పడిపోకుండా, జారిపోకుండా ఆయన యొక్క వెలుగులో మనల్ని ఉంచుతూ కాపాడుతున్నాడు. ఆయన వెలుగైన దేవుడు మనల్ని వెలుగులో ఉంచుతున్నాడు. అదే రీతిగా కుమారునికి తండ్రి గురించి తెలుసు. అదే రీతిగా అలాగే నేను నా గొర్రెల్ని ఎరుగుదును. 15 వచనం చివరిలో దేవునికి మనందరం తెలుసు. ఒకరు తెలుసు, ఒకరు తెలియదు. ఒకరిని పట్టించుకుంటున్నాడు, ఒకరిని పట్టించుకోవట్లా. వాళ్ళకి ఇంత చేశాడు, మాకు చేయట్లేదు, అదేమీ లేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయనకి సమస్తము మరుగైంది ఏది లేదు. సమస్తము ఆయనకి తెలుసు. రహస్యమందున్నది కూడా ఆయనకి తెలుసు. సమస్తము ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరి హృదయము ఆయనకు తెలుసు. నా గొర్రెలు నన్ను ఎరుగును. మనకి దేవుని గురించి కూడా మనకు తెలుసు. అదే చెప్తున్నాడు దేవుడు. నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు. మరి దేవుడు ఎంతగా చెప్తున్నాడే నన్ను ఎరుగును అని, మరి నువ్వెందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఆయాసపడుతున్నావు? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా గొర్రెలు నన్ను ఎరుగును అంటున్నాడు. మరి ఎంతగా ప్రేమించే దేవునికి మన యొక్క సమస్యలు, మన బాధలు, మన కష్టాలు ఆయనకు తెలియకుండా ఉంటాయా? మనం సృష్టించిన సృష్టికర్తకి తెలుసు. సమస్తము తెలుసు. ఆయనకి తెలియకపోతే ఎవరికి తెలుస్తాయి? మనం కొన్ని విషయాలు ప్రక్క వారికి చెప్పము, కానీ అన్నీ దేవుడు తెలుసు. ఆయన సమస్తం చూసే దేవుడు. ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు మన జీవితంలో. యెహోవా షమ్మాగా ఉన్నాడు. ఎంతో కృప చూపుతున్నాడు ఆయన. అదే రీతిగా మన కొరకు ఆయన ఏం చేశాడు? సిలువలో ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు. సజీవుడైన దేవుణ్ణి మనం సజీవులంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన కృప. మనకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే ముందు చిన్నవి ఆయన మనకి ఇచ్చే దేవుడు కాదు. చిన్నవి
మనం ఒక చిన్న ఉద్యోగాన్ని కోరుకుంటాం, ఆయన ఎంతో పెద్ద ఉద్యోగం ఇవ్వాలని ఆశపడే దేవుడు. అదే రీతిగా అప్పులు అప్పులు 10 లక్షలైనా అది ఆయన దృష్టిలో చాలా చిన్నది. ఆయన రెట్టింపిస్తాడు. అప్పులు తీరిపోగా ఇంకా నీ దగ్గర డబ్బు మిగిలేలాగా ఆయన కార్యం చేస్తాడు. అదే రీతిగా ఇంకా నీకు ఇల్లు లేదా, నువ్వేదో చిన్న స్థలం ఒక 200 గజాలు 300 గజాలు కొనాలనుకుంటున్నావేమో, ఇంకా రెట్టింపుకునే స్థాయిలోకి నిన్ను ఉంచుతాడు దేవుడు. ఆ రీతిగా ఆశీర్వదించాలని ఆయన నీ ఎడల కరుణ చూపి ప్రేమ చూపి ఆయన ఎంతగానో నిన్ను ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆ దేవునికి మనం కోట్ల కొలది స్తోత్రాలు తెలియజేద్దాం. దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. దేవుని సేవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన, గొర్రెల స్వభావం వంటి మమ్మల్ని ప్రభా ఎంతగానో మేము విసిగించి ఎంతగానో నిన్ను ఆయాస పెట్టినప్పటికీ ప్రభా నువ్వు ప్రభు మంచి కాపరిగా ఉన్నావు తండ్రి. మా జీవితంలో తండ్రి, మా అందరి జీవితాల్లో ప్రభా నువ్వు గొర్రెల మంచి కాపరిగా ఉంది తండ్రి నాయన. నువ్వు మా జీవితంలో మంచి కాపరిగా దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. నీకు సమస్తము ఎరికే తండ్రి. ఏది ప్రభా దాచిపెట్టినా దాగవయ్యా తండ్రి. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవయ్యా. మా పరిస్థితులు, మా బాధలు, మా బలహీనతలు, మా కష్టాలు సమస్తం నీకు తెలుసు ప్రభా నాయన. నువ్వు ఇంకా తండ్రి మేము అడిగేవి చిన్నవయ్యా. ఇంకా నువ్వు గొప్ప స్థితిలో ఉంచాలని నువ్వు ఆశపడి ప్రభా నాయన నీ సంకల్పం చొప్పున జరిగించడానికి ప్రభా నువ్వు కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమాత్రం నిరాశ పడకుండా నువ్వు చేసే కార్యాల వైపు తండ్రి నాయన ఆసక్తితో ఎదురు చూస్తూ ప్రభా నాయన మా జీవితాల్లో తండ్రి నాయన సంతోషం పొందుకునే కృపను మా అందరికి అనుగ్రహించి తండ్రిని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి నీ మేళ్ళ వర్షం ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. ప్రతి కుటుంబ సభ్యులందరినీ ప్రభు పేరు పేరున ఆశీర్వదించండి. వారి సమస్యలను, వారి యొక్క బలహీనతలను, బంధకాలను తెంచివేసి ప్రభు నీ వెలుగుతో నీ సమాధానంతో నింపండి అయ్యా. తండ్రి నాయన యేసయ్యకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.